తేజస్వి సామ్రాట్ల కుట్రలో బలైన భానుశ్రీ ఎలిమినేషన్ తప్పదు. మనం ఆటలో ఎంత దృఢంగా ఉంటామన్న పాయింట్తో సాగుతున్న బిగ్ బాస్ షో నిజానికి ఓ మైండ్ గేమ్. ఎవరి చేత ప్రభావితం కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ మానసికంగా బలంగా ఉన్నవాళ్లే ఈ గేమ్లో రాణిస్తారు. మొదటి సీజన్లో అలా వ్యవహరించి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఇక మొదటి సీజన్ పూర్తయ్యాక ఇప్పుడు జరుగుతున్న సీజన్ 2లో అలాంటి లక్షణాలు పుష్కలంగా గల వ్యక్తి కౌశల్ అనే చెప్పవచ్చు. ఎవరిని అంటున్నా పట్టించుకోకుండా హౌస్లో శిఖరంలా నిలిచి తన ఆట తాను ఆడుకుంటూ పోతున్నాడు కౌశల్. అయితే ఇతన్ని దెబ్బతీయడానికి తేజస్విని, సామ్రాట్, తనీష్, దీప్తి సునయనాలు విఫలయత్నాలు చేస్తున్నారు. మొదటి వారం నుంచే కుట్రలు పన్ని కౌశల్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తున్నారు. కానీ మొక్కవని దీక్షతో కౌశల్ వ్యవహరిస్తూ ఆడియన్స్ అభిమానాన్ని దండిగా పొందుతున్నాడు. అందుకే ఎలిమినేషన్ జోన్కి వచ్చినా సరే బయటపడ్డాడు. ఇక ఈ వారం కూడా కౌశల్ టార్గెట్ అయ్యాడు. అతన్ని ఎలాగైనా డ్యామేజ్ చేయాలని తేజస్వి, సామ్రాట్లు కుట్ర పన్నారు. ప్రేక్షకులకు ఇది తెలిసి ఇప్పుడు అనవసరంగా వారి చేత ప్రభావితురాలైన భానుశ్రీని ఇంటికి పంపించబోతున్నారు. తేజస్వి కుట్రకు బలైపోయిన భానుశ్రీ ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. బిగ్ బాస్లో ఎవరి ఆట వాళ్ళు ఆడాలి. మంచి చెడుల టాస్క్లో భాగంగా హౌస్ మెంబర్స్ని టీంలుగా బిగ్ బాస్ విభజించిన సంగతి తెలిసిందే. 2 టీంలు యాపిల్స్ కోసం పోటీ పడ్డాయి. ఆ సమయంలో నల్లని యాపిల్స్ కాపాడడానికి భానుశ్రీ చెట్టుకి రక్షణగా నిలిచింది. అదే సమయంలో యాపిల్స్ కోయడానికి కౌశల్ ప్రయత్నం చేశాడు. గేమ్లో భాగంగా చేసిన ఈ ప్రయత్నంలో భానుశ్రీ నానా యాగి చేసింది. రచ్చరచ్చ అవుతున్న సమయంలో ఇదే అదనుగా కుట్రకు తేజస్వి పథకం రచించింది. యాపిల్స్ కోసే నెపంతో తనని తాకరాని చోట కౌశల్ దాగాడని భానుశ్రీ గొడవ చేయడంతో తేజస్వి, సామ్రాట్లు మరింత ఎగదోశారు. దీంతో భాను మరింతగా రెచ్చిపోయింది. ఇక తేజస్వి అయితే కౌశల్ ఆడవాళ్ల పట్ల ఇలాగే ప్రవర్తిస్తాడని, మహిళలపై చెయ్యి వేయడం అలవాటేనని తీవ్ర వ్యాఖ్యలు గుప్పించింది. తేజస్వి సపోర్టుగా నిలవడంతో భాను రెచ్చిపోతూ ఎవరు సర్ది చెప్పినా వినకుండా నోరు జారింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. గొడవ జరిగేటప్పుడు అక్కడే ఉన్న గీతామాధురి జోక్యం చేసుకొని భానుశ్రీకి క్లాస్ పీకింది. కౌశల్ యాపిల్ తీయడానికే ప్రయత్నించాడు తప్ప ఉద్దేశపూర్వకంగా తాకలేదని గీత వివరిస్తూ ఆటను ఆటలా ఆడండి, క్యారెక్టర్ల జోలికి వెళ్ళవద్దు అంటూ తేజస్వి, భానులను గీత హెచ్చరించింది. చివరికి భాను మెత్తబడి కౌశల్ తనను కావాలని తాకలేదని చెప్పింది. బిగ్ బాస్ని కలిసి కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. ఆ తర్వాత కౌశల్ని కలిసి సారీ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అయితే ఈ రచ్చ కారణంగా భానుశ్రీ ఇంటికి వెళ్లబోతోంది. తేజస్వి, సామ్రాట్ల కుట్ర కారణంగా కన్ను మిన్ను గానక కౌశల్పై రంకెలు వేసింది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్లో ఉన్న భానుశ్రీని కావాలని తేజస్వి రెచ్చగొట్టి ముగ్గులోకి దించింది. తీరా తప్పు తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్లాన్ అర్థం కాకపోవడం వలన భానుశ్రీ నోరు జారి ప్రేక్షకుల ముందు చులకన అయ్యింది. కౌశల్ లాంటి జెన్యూన్ పర్సన్ని నానా మాటలు అన్నందుకు భానుశ్రీ ఎలిమినేట్ కాబోతుందని బిగ్ బాస్ ఓట్లను బట్టి తెలుస్తోంది. తన గొయ్యి తానే తవ్వుకోవడం అంటే ఇదేనేమో మరి. Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.